ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నాము. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసేసుకుని ఇలా వేసుకోవాలి. ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ ని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను. దీని పొడవు వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచులకి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాకి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్. 36 ఇంచెస్ ని 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 33 ఇంచెస్. 33 ఇంచెస్ ని ఇలా టేప్ తో 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్లకి 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి నడుము ఉంది కదా, ఇట్లా ఆఫ్ చేసేసుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇటు హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసేసుకుని 3.5 ఇంచ్ పొడవు పెట్టుకొని ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి ఈ డాట్ కాడ నుంచి 30 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఈ డాట్ కాడ నుంచి ఈ డాట్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచుల్ని ఇలా ఆఫ్ చేసేసుకొని టేప్ తో యాస్టీజ్ గా ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుని టేప్ తో ఇలా ఆఫ్ చేసుకున్నాం కదా, ఇది యాస్టీజ్ గా ఇలా పెట్టేసేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ స్కేల్ తీసుకొని ఈ రౌండ్ ని ఇలా డ్రా చేసేసుకోవాలి. 3 ఇంచెస్ నెక్ ని ఇలా డ్రా చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ ని, బ్యాక్ పార్ట్ ని. ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఇవి వచ్చేసి 3 పీసెస్ తీసుకోవాలా, సేమ్ టు ఇలానే. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. దీని పొడవు వచ్చేసి 6 ఇంచెస్. 6 ఇంచెస్ కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఫ్రంట్ సైడ్ వచ్చేసి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4.5 ఇంచెస్ నెక్ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇట్లా ఫ్రంట్ సైడ్ ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ని ఈ షేప్ లో కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పైన కట్ చేసుకుంటున్నాను. దీని నెక్ వచ్చేసి 2 ఇంచెస్. 2 ఇంచెస్ ని ఇలా మార్కింగ్ వేసేసుకుని దీని పొడవు వచ్చేసి 2 ఇంచెస్ ఇలా ఈ షేప్ లో డ్రా చేసుకుని ఈ రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. ఈ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను, సరిపోదేమో అని చెప్పేసి. కింద పొడవు మాత్రం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇట్లా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకొని ఇక్కడికి స్ట్రైట్ లైన్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ మాత్రం రౌండ్ గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ షేప్ లో డ్రా చేసుకున్నాం కదా, ఆ షేప్ లో ఇలా ఈ షేప్ లో వస్తుంది. ఇది వచ్చేసి సేమ్ మెజర్మెంట్స్ తో బ్యాక్ సైడ్ ని తీసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ దీనిపైన పెట్టేసుకుని ఇది వచ్చేసి 3 ఇంచెస్ వరకు ఇలా లైన్ డ్రా చేసేసుకుని ఒక 1 ఇంచ్ డౌన్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇది వచ్చి ఫ్రంట్ సైడ్. ఇది ఫ్రంట్ సైడ్ పైకి ఇలా వస్తుంది. మెయిన్ క్లాత్ ని కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ ని సమానంగా పెట్టుకోవాలి. సమానంగా పెట్టేసుకొని ఇట్లా క్రాస్ గా వేసేసుకొని నడుము వచ్చేసి 33 ఇంచెస్ కదా, 34 కానీ 35 కానీ తీసుకోవాలి. ఇట్లా 4 ఫోల్డింగ్స్ చేసుకొని 4 ఫోల్డింగ్స్ చేసుకుంటే ఈ 4 ఫోల్డింగ్స్ మీద పెట్టుకోవాలి. లేదంటే 8 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, 8 ఫోల్డింగ్స్ మీద ఇలా పెట్టేసేసుకొని ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా అయితే మార్కింగ్ వేసుకున్నామో అక్కడ నుంచి 30 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ వేసుకుంటూ రౌండ్గా డ్రా చేసుకోవాలి.
ఈ మార్కింగ్ చేసుకున్న సాయికి ఇలా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా, యాస్టీజ్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి కింద పార్ట్ని పక్కన పెట్టేసుకొని ఈ కింద పార్ట్ కట్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని ఈ పై పార్ట్లు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసేసుకోవాలి. 2 పార్ట్స్ కట్ చేసేసుకున్నాం కదా. ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్. ఈ బ్యాక్ పార్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఇంకో ఫోల్డింగ్ వేసేసుకోవాలి. ఎక్కడ దాకా అయితే క్రాస్లు ఉంటాయో అక్కడ వరకు ఇలా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. దీని పొడవు వచ్చేసి 21 ఇంచెస్. 21 ఇంచెస్ని ఇక్కడికి ఇంకో మార్కింగ్ చేసేసుకొని 3 ఇంచెస్ డౌన్కి ఇంకో లైన్ డ్రా చేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్. 8 ఇంచెస్ డబుల్ ఫోల్డింగ్ మీనింగ్ కాబట్టి 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఖర్చులు 2 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ కటింగ్. ఇలా హ్యాండ్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడికి ఒక టక్స్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇదైతే కటింగ్ అయిపోయింది. ఇలా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని ఇలా అటాచ్ చేసేసుకొని నెక్ని ఇలా కుట్టేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకొని నెక్ని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ షేప్ని ఇలా కట్ చేసేసుకొని టక్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలి. ఇలా నెక్ని కుట్టేసుకున్నాం కదా. ఇది వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇలా తీసేసుకొని డాట్స్ వేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా డాట్స్ వేసేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైది. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి కుట్టుకోవాలి. ఈ ఎడ్జిలో నుంచి ఇక్కడ స్టాప్ చేసేసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకొని ఎడ్జ్లో నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ రౌండ్ నెక్ని ఇలా రౌండ్ తిప్పేసుకొని ఈ రౌండ్ నెక్ని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ రౌండ్ కూడా ఈ ఆమ్ రౌండ్ కూడా ఇలా కుట్టేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా ఎడ్జ్లో సన్న కుట్టు కొట్టేసేసుకోవాలి. 4 సైడ్స్ ఇలానే కుట్టేసేసుకోవాలి సన్న కుట్టు. ఈ రౌండ్ షేప్లో కూడా ఇలా కుట్టేసేసుకోవాలి. రౌండ్ నెక్ కూడా సన్న కుట్టు కొట్టేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇలా రివర్స్ తిప్పేసుకుని రివర్స్ చేసుకొని లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ ని కూడా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ ఫ్రంట్ పార్ట్. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ మీద వేసేసుకొని ఇలా నెక్ని కుట్టేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకొని ఇలా రివర్స్ చేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలి. ఇలా లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి 2 సైడ్స్.
కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా డాట్స్ వేసేసుకోవాలి 2 sides. ఇటు సైడ్ కూడా డాట్స్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి వైట్ లేస్ తీసుకుంటున్నాను. వైట్ లేస్ తీసుకొని ఈ ఫ్రంట్ సైడ్ కింద పార్ట్కి ఇలా అటాచ్ చేసుకుంటున్నాను రౌండ్ నెక్కి. ఇలా రౌండ్ నెక్కి అటాచ్ చేసుకోవాలా లేస్ని. ఇది వచ్చేసి ఈ షేప్లో వస్తుంది కాబట్టి ఈ ఆర్మ్ రౌండ్స్కి ఈ నెక్కి ఈ ఆర్మ్ రౌండ్స్కి వేసుకోవాలి, నెక్కి వేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ ఆర్మ్ రౌండ్ కూడా ఇలా వేసేసుకోవాలి. ఈ ఎడ్జ్లో నుంచి ఇలా స్టార్ట్ చేసేసుకొని ఇటు సైడ్ కూడా ఇలా లేస్ని అటాచ్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి ఎడ్జ్లో నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మేము పెట్టేసి ఈ రౌండ్ నెక్ మీద ఈ ఆర్మ్ రౌండ్ నెక్ కూడా ఇలా పెట్టేసేసుకొని ఇట్లా కింద సైడ్ సమానంగా పెట్టేసుకొని కుట్టుకోవాలి. సమానంగా కింద ఎడ్జ్లు కలిసేలాగా చూసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ని ఇలా పై వైపుకి వేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ని ఇలా రివర్స్లో వేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఎడ్జ్లో పెట్టేసుకొని షోల్డర్ దగ్గర పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఇలా షోల్డర్ సమానంగా పెట్టేసుకొని ఈ 2 partsని ఇలా ఎడ్జ్లో పెట్టేసుకొని షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఈ టక్స్ పెట్టుకున్న సెంటర్కి ఇలా పెట్టేసేసుకొని ఇలా 2 హ్యాండ్స్ని ఇలానే అటాచ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఆల్రెడీ హ్యాండ్స్ అటాచ్ చేసేసుకున్నాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ బ్యాక్ చూసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇది పై వైపుకు ఉంది కదా, ఈ లైనింగ్ని కింద వైపుకి ఇలా పెట్టేసేసుకొని కుట్టుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ని కింద, మెయిన్ క్లాత్ని పైన పెట్టేసుకొని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా సమానంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని డబుల్ స్టిచ్ చేసుకోవాలి. కంపల్సరీ వేసుకోవాలి. ఇటు సైడ్ తిప్పేసేసుకొని కింద వైపున లైనింగ్ పెట్టేసుకొని పై వైపులా మెయిన్ క్లాత్ పెట్టుకొని ఇలా సెంటర్కి బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా 3 layers సమానంగా పెట్టేసుకొని 1 inch గ్యాప్తో ఇలా కుట్టేసేసుకోవాలి. ఇది వచ్చేసరికి హ్యాండ్స్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని సమానంగా పెట్టేసుకోవాలి. ఈ టేప్ని ఇలా పెట్టేసేసుకొని 3.5 inchకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి. ఇది సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా టక్ పెట్టుకున్న సెంటర్కి సమానంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని సమానంగా పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసరికి రఫ్ చేసేసుకోవాలి. రఫ్ చేసేసుకొని ఇట్లా రివర్స్ చేసేసుకొని బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని రైట్గా ఒకటి వేసుకోవాలి. హ్యాండ్ మొత్తానికి హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 inches కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి. రైట్ ఫుట్ ఒకటి వేసేసుకోవాలి. ఎక్కడ పట్టుకు అయితే టక్స్ పెట్టుకుంటాము అక్కడ పట్టుకు
ఇలా స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి. అక్కడి నుంచి ఇలా స్టార్టింగ్ ఎడ్జ్లో రఫ్ చేసేసుకొని ఇలా రివర్స్ చేసుకొని స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ ని, ఈ లైనింగ్స్ ని పై వైపుకి ఇలా తీసేసుకోవాలి. 2 లైనింగ్స్ ని ఇలా పై వైపు తీసేసుకొని ఎక్కడి దాకా అయితే కుట్టుకుంటామో అక్కడి నుంచి ఇలా పాదం పైకి లేపేసుకొని ఇలా స్టార్టింగ్ లో రఫ్ చేసుకుని ఈ ఎడ్జెస్ ని సమానంగా పెట్టుకొని స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి. సేమ్ ఇటు కూడా ఈ 2 లైనింగ్స్ ని ఇలా పై వైపు తీసేసుకోవాలి. ఈ మెయిన్ క్లాత్ ని సమానంగా పెట్టేసుకొని ఎక్కడి దాకా అయితే కుట్టుకుంటామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టార్టింగ్ లో రఫ్ చేసుకొని స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ ని సమానంగా పెట్టుకొని స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి. ఈ లైనింగ్స్ ని 2 సైడ్స్ ని ఇలా సమానంగా పెట్టేసుకొని మధ్యలో రఫ్ చేసుకొని స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి. లైనింగ్స్ ని సమానంగా పెట్టేసుకొని స్ట్రైట్ గా కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకున్నాము.